ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ శుభాలు కలుగుగాక. బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు అందరూ కూడా క్షేమంగా, ఆనందంగా ఆశీర్వదింపబడుదురుగాక. ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆరోగ్యాల చేత దీవించబడుదురుగాక ప్రభువైన యేసుక్రీస్తు నామములో. మంచిది ప్రియులారా. మరి ప్రతి శనివారం సాయంత్రం మన ఆరాధన టీవీ ఛానల్లో బర్నింగ్ ఫైర్ మినిస్టర్ అనేటువంటి కార్యక్రమం చూస్తూ ఉన్నారు. మీరు వీక్షిస్తూ అనేక మందిని వీక్షింప చేస్తూ ఉన్నారు. అందరిని బట్టి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. అనేక మందికి మీరు ఇండైరెక్ట్గా సువార్తని పంచుతూ ఉన్నారు. అందరిని బట్టి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రండి ప్రియులారా, యేసన్న గారి యొక్క పాట పాడి దేవుని మహిమ పంచుకుందాం. ఆమేన్. పునరుద్ధానుడే జయశీలి, మృతిని జయించి లేచినడే. పునరుద్ధానుడే జయశీలి, మృతిని జయించి లేచినడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఎరగనటువంటి సహోదర సహోదరులకి నా అనుభవంలో నుండి ఒక మాట చెప్పనివ్వండి. ప్రియులారా, అనేకమైనటువంటి విధాలుగా, శత విధాలుగా శత్రు ప్రయత్నిస్తూనే ఉంటాడు. సత్యాన్ని ఎరగకుండా కన్నులు మూసేసి గుడ్డితనంతో చీకట్లో ప్రతి మనిషి కూడా ప్రయాణించాలి. వాడికి వెలుగేదో తెలియకూడదు, వాడికి సుఖమేదో వాడు తెలియకుండానే జీవించాలి, సంతోషమేదో తెలియకుండానే జీవించాలి. ఎల్లప్పుడూ కూడా అశాంతి, అనర్థాలు, ఆటంకాలు, అవమానాలు, ఇబ్బందులు, అనారోగ్యాలు అన్నీ కూడా భరిస్తూనే ఉండాలి. అప్పుల పాలు అయిపోవాలి, హాస్పిటల్ పాలు అయిపోవాలి, అనేక మందికి చులకనగా అయిపోవాలి, వాడి బ్రతుకు ఎందుకు పనికిరాకుండా అయిపోవాలి. అది వాడి ఉద్దేశం. చిట్ట చివరికి క్షీణింప చేసేసి హాస్పిటల్ పాలు చేసేయాలి. చూడండి, ఎవరినైనా అడగండి, మీరు ఏ గృహానికైనా మీరు వెళ్ళి అడగండి. వాడికి డబ్బు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, కానీ మనసుకి శాంతి, సమాధానం ఉండదు. వాళ్ళ కంటి మీద నిద్ర ఉండదు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయనకున్నదంతా కూడా మానవుడు మట్టివాడని చెప్పేసి, ఒట్టివాడు, వీడికేం పని తెలీదు, ఈ నూరికి నేను చెప్పేసి విడిచిపెట్టలే. ఆయన పెద్ద ఒక ఆలోచనతో సృష్టించాడు మనిషిని ఈ భూమి మీద. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. కానీ ఆయన ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఆ మహత్ ఐశ్వర్యాన్ని కాలదనుకున్నాడు వీడు. అపవాది, అదే శత్రు అన్నవాడు, శాటన్ అన్నటువంటి వాడు, దుష్మన్ అన్నటువంటి వాడు, పిశాచిగాడు అన్నటువంటి వాడు పాము రూపంలో మారువేషంలో వచ్చి స్వరాన్ని వినిపించి అవను మెప్పించి, కవ్వించి, నవ్వించి, చేయొద్దు అని దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞని అతిక్రమింప చేశాడు. లేనిపోయినటువంటి శాపాలన్నింటినీ కూడా తెచ్చిపెట్టాడు. వాడి వల్ల వీడు తెచ్చిపెట్టుకున్నాడు. ఈ అవ్వమ్మ
ఈ అవ్వమ్మ వల్ల మొత్తం ప్రపంచం అంతా కూడా శాపగ్రస్తమైంది. ఈ అవ్వ ఆదం ఎక్కడి నుంచి తయారు చేయబడ్డారు? దేవుని యొక్క చేతుల ద్వారా తయారు చేయబడ్డారు. ఎక్కడి నుంచి? నేల మట్టి తీసి వారు తయారు చేయబడ్డారు. ఎవరి రూపంతో? సృష్టికర్త రూపంలో. ఎవరి ఊపిరితో? సృష్టికర్త యొక్క జీవాత్మతో. వారు ఆయన ఊపిరి ఓదగా వీరు జీవాత్మ అయ్యారు. అందుకని ఇచ్చింది పాడుగొట్టుకున్నారు కాబట్టి మరలా కనికరించి కృప చూపించి ప్రేమతో తనకున్నటువంటి సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలన్నిటి కూడా విడిచిపెట్టుకొని నరుడిగా భూమిదికి వచ్చి, ఏ మానవుడైతే దూరం అయిపోయి దేవునికి అపవాదికి దగ్గరైపోయి చీకటికి దగ్గరైపోయి అంటి దండకుండా ముట్టిది ముట్టకుండా శాంతి లేకుండా సమాధానం లేకుండా ఆరోగ్యం లేకుండా ఆనందం లేకుండా సంతోషం లేకుండా సంతృప్తి లేకుండా జీవిస్తూ ఉంటూ అప్పుల పాలైపోయి ఆశ పెరిగిపోయి అత్యాసలు గెలిపోయి అప్పుల పాలైపోయి వడ్డీలు కట్టలేక ఉరిపోసుకుంటున్నటువంటి ఈ మానవుడిని తన యొక్క రక్తం చేత విడిపించి విమోచించి క్షమించి నరకం నుండి తప్పించి మోక్షానికి చేర్చడానికి ఆయన ఈ భూమి మీద రావడం జరిగింది. అందుకని ప్రియులారా, నేను చెప్పొచ్చేది ఏంటంటే మనసు మార్చుకుంటే సరిపోతుంది, ఆలోచన విధానం మార్చుకుంటే సరిపోతుంది. మీ బొట్టలు తీయని అవసరం లేదు, కాటులు తీయ అవసరం లేదు, చర్చలు పరిగెట్ట అవసరం లేదు, పాస్టర్లు నమ్మ అవసరం లేదు. మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోండి, రక్షించుకోండి. మిమ్మల్ని ఎవడు కాపాడతాడు? రేపు పొద్దున్న నరకాగ్ని కొండలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి వచ్చి ఎవడు కూడా మిమ్మల్ని చేయి పట్టుకోలేడు, నోట్లో ఒక చొక్క నీళ్లు పోయలేడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలండి. ఇది సత్యం. ఇది బ్రతికినన్నాళ్ళు కూడా ప్రశాంతంగా బ్రతకడానికి ఆయనే మనకు ఆధారం. యేసయ్యా అంటే చాలు పలికే దేవుడు ఆయన. దేవుడి మాటలనే విత్తనాలు మీ హృదయమైన నేల మీద నాటింపచే సాయన నీరు పోసి పాడిగట్టి ఫలింప చేయను కాక నాదరని యేసుక్రీస్తు నామములో ఆమెన్ ఆమెన్ ఆమెన్. రండి, ఇప్పుడు మనం దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలకి ఓ మాట మాట్లాడుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 21వ వాక్యం చూడండి ఒకసారి. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది. ఇంతకీ దేవుని రాజ్యం ఎవరు? యేసయ్య. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే ఆయనే కృపా సత్య సంపూర్ణుడై శరీరధారి అయి మన మధ్య నివసించుచుండెను. దేవునికి స్తోత్రం కలండి కాక హల్లెలూయా. 1:14 యోహాను సువార్తలో. కాబట్టి ఇక్కడ ఏమంటాడు అంటే దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది. మీరు అంగీకరిస్తారో అసహించుకుంటారో అది మీ ఇష్టం. మీ కాళ్ళ దగ్గరికి వచ్చింది, మీ ఇంటి వద్దకు వచ్చింది. ఎవడైనాను నేను ఇదిగో హృదయం అనేటువంటి ద్వారం యొద్ద తలుపు తడుతూ ఉన్నాను, ఎవడైనా దాన్ని తీసినట్లయితే నేను లోపలికి వస్తాను, లేదంటే దేవునికి స్తోత్రం ఆ అవకాశం మనకే ఇచ్చాడు దేవుడు. ఇగో చెడిపోయి పడిపోయినటువంటి మానవులారా, అజ్ఞానంతో ఉన్నటువంటి వారులారా, అవివేకంతో ఉన్నటువంటి వారులా, అలసిపోయి ఉన్నటువంటి వారులారా, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఎవరు చెప్తున్నారు? వాక్యం చెబుతుంది. యేసుప్రభువే. అందుకని వాక్యం అంటే దేనికైనా అపవాది బెట్టి చేస్తాడు. కానీ వాక్యం ఎప్పుడైతే నీ దగ్గర ఉందో వాడు పరుగులెడతాడు. వాక్యం ద్వారా అనేకమైన కార్యాలు జరిగిపోతాయి. దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుంది? దేవుని రాజ్యం మీ మధ్యలో, మా మధ్యలో, నాలో, నీలో ఎలా పనిచేస్తుంది అంటే వాక్యం ద్వారా పనిచేస్తుంది. వాక్యం ఏమైంది? వెలుగై ఉంది. అపవాది ఏమైనాడు? చీకటై ఉన్నాడు. ఈ వెలుగు అనేటువంటిది శక్తి ఎప్పుడైతే ప్రకాశింపబడిందో ఆ చీకటి పటాపంచలైపోతుంది. ఇదిగో లోకమునకు 3:19 యోహాను సువార్త చెప్తాడు, లోకమునకు వెలుగు వచ్చింది కానీ ఆ వెలుగుని చీకటి అన్నది దూరపరుచుకుంది. చీకటిలో ఉన్నటువంటి తన రహస్యాలన్నీ కూడా బట్టబయలు అయిపోతాయని చెప్పేసి చీకటి భయపడి దూరం అయిపోయింది, వెలుగుని అంగీకరించలేకపోయింది. ఈ మనుషుల గురించి చెప్తున్నాడు దేవుడు. రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, రండి మీకు నేను ప్రశాంతతనిస్తాను, రండి మీకు జ్ఞానాన్ని ఇస్తాను, రండి మీకు ఒక వెలుగునిస్తాను, రండి మీకు ఒక ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తాను, మీరు ఎవడు కూడా ఇవ్వలేనటువంటి దాన్ని నేను ఇస్తాను. నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎన్నడూ కూడా దప్పికొనడు. సమరయ స్త్రీ చెప్తున్నాడు కదా, నీవు తోడుకున్నటువంటి నీళ్లు వెంటనే త్రాగితే దప్పికొంటావు, కానీ నేనిచ్చిన నీళ్లు త్రాగితే ఎన్నడూ కూడా దప్పికొనవు. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను? పరలోకం నుండి వచ్చాను. నేనే జీవనై ఉన్నాను,
నేనే జీవాహారమై ఉన్నాను, నేనే జీవవాక్యమై ఉన్నాను. నా శరీరమును తిని నా రక్తమును పానం చేయవాడు నిరంతరం కూడా జీవిస్తాడు. వారి యందు నేను, నా యందు వారు కూడా జీవిస్తారని చెప్పి 6:56 యోహాను సువార్తలో చెప్పుకొచ్చాడు. అమ్మో ఇది కఠినముగా ఉన్నదే వినుటకు అని చెప్పేసి 120 మంది కూడా అలాగ అర్థం కాక వెళ్ళిపోయారు. ప్రభు అర్థం కాలే, వాక్యం అర్థం కాలే. ఈ రోజున అనేక మంది కూడా వాక్యం అర్థం కాక ఏదేదో 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 కట్టుకథలు పిట్ట కథలు చెప్పుకొస్తూ కాలయాపన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సరైన వాక్యపు విత్తనం పడలేదు. అందుకని ముళ్ళ కంచెలో వేసిన విత్తనాలు అవి ఇహలోకపరమైనటువంటి బెంగలు బిగుళ్ళు ఆలోచనలు ఆయా రకరకాలైనటువంటి ఆశలు ఎక్కువైపోయి కిందకి నొక్కేసాయంట. అలాగే మరి రాతి నేల మీద వేసినటువంటి విత్తనాలు వేరు అంటే కింద వేరుకి మట్టి లేకపోవటం వల్ల అవి ఎండిపోయినాయంట, పక్షులు ఎత్తుకెళ్ళిపోయినాయి. అందుకే మంచి నేల మీద పడినటువంటి విత్తనాలు 30 దింతలుగాను 60 దింతలుగాను 100 దింతలుగాను ఫలింపడ్డాయంట. విత్తనం అనగా వాక్యం. అందుకని వాక్యానికి ఎప్పుడు కూడా ప్రయారిటీ ఇవ్వాలి. వాక్యం ఎప్పుడైతే నీ దగ్గర లేదో అపోది నిన్ను ఆటాడుకుంటాడు. వాక్యం ద్వారానే నీ జబ్బులు జ్వరాలన్నీ కూడా అధిగమించగలవు. వాక్యం ద్వారానే నీ రోగాలు నీ బెంగలు బెగుళ్ళు అన్నిటికి కూడా సమాధానం చెప్పగలవు. వాక్యం ద్వారానే అపవాదిని జయించగలవు. వాక్యం అంటేనే జడిస్తాడు వాడు. మీరు లోకసువార్త 4 చదివినట్లయితే ప్రతిదీ కూడా వాక్యం 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 అంటాడు. నువ్వు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళన్నింటినీ కూడా రొట్టెలుగా చేసుకొని తిను అని. ఒరే మూర్ఖుడా, మనుషుడు ఎప్పుడు కూడా రొట్టె వల్ల జీవించడరా, దేవుని నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాట వల్ల జీవిస్తాడు అని చెప్పి సమాధానం చెప్పాడు. ఇక్కడ రాయబడి ఉంది, ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ నువ్వు దేవుని కుమారుడు అయితే పైకెక్కి కిందకి దూకు, దేవాలయం పైకెక్కి, అప్పుడు దేవదూతలు వచ్చి పట్టుకుంటాయి. ఒరే ఎర్రోడా పిచ్చోడా, నీ దేవుడు అనేటువంటి యెహోవాను మ్రొక్కి విను అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందని చెప్పేసి అంటాడు అక్కడ లోకసువార్త 4 కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ప్రతి దానికి ఒక్కొక్క సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాక్యాలు తీసుకొని మనం వేసేటప్పుడు ఖచ్చితంగా అపవాదిగాడు ఏం చేస్తాడంటే పరిగెడతాడు. వాక్యం నీకు తెలియకపోయినట్లయితే లేనిపోయినటువంటి అనర్థాలకి, అన్యాయాలకి, అక్రమాలకి, ఆటంకాలకి, అడ్డంకాలకి గురైపోతావు. అందుకని ఎక్కడైతే వాక్యం విత్తబడుతుందో, ఎక్కడైతే వాక్యం వెదజల్లబడుతుందో అక్కడికి వెళ్ళండి. మిమ్మల్ని మీరు బలపరచుకోండి, మీ హృదయాన్ని స్థిరపరచుకోండి, దేవుని రాజ్యాన్ని అనుభవించండి. దేవుని స్తోత్రం కలండి గాక. దేవుని రాజ్యం ఎక్కడుంది? మనలోనే. దేవునికి స్తోత్రం కలండి గాక. హల్లెలూయా. ఇంకెక్కడో ఎప్పుడో రాదు. పరలోక రాజ్యం మనం చనిపోతే మనం ఆవరించుకోము. ఈ రోజునే ఇప్పుడే నువ్వు పరలోక రాజ్య వాసులు, నీ ఆత్మ పరలోకంలో ఉందని అంటాడు. ప్రభు దగ్గర ముడిపడి ఉందని అంటాడు. దేవుని యుద్ధం ఉందని అంటాడు. కొలసీలు రాసిన పత్రిక 3:3 ప్రకారంగాను మీరు ఈ లోకస్తులు కాదు, మీరు పరలోకంలో ఉన్నారు. మీరు పరలోకస్తులు, మీరు ముద్రించబడ్డారు. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 ప్రకారంగాను మీ ఆత్మ యు ఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్ర వేయబడ్డారు కనుక ఎవడు కూడా ఏం చేయలేడు. ధైర్యంతో ఉండాలి. ఆ రోజున అందుకనే కదా లాస్ట్ వీక్లో చెప్పినటువంటిది, ఎలాంటి నిరీక్షణ లేదు, ఎలాంటి నమ్మకానికి ఎలాంటి ఆధారం కూడా లేదు. ఆ రోజుల్లో షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏమన్నారు? హే రాజా, మేము సమాధానం చెప్పవలసిన పని లేదు. నువ్వు ఎవడమైనప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ, నువ్వు పంపినటువంటి లేదా నువ్వు నిలబెట్టినటువంటి ఆ విగ్రహాలకి మేము కాళ్ళకు మొక్కం, నీ దిక్కుందరు చెప్పుకో. మా దేవుడు విడిపించే దేవుడు, రక్షించగలిగే దేవుడు. ఒకవేళ రక్షించకపోయినప్పటికీ కూడా నువ్వు నిలబెట్టినటువంటి ఆ ప్రతిమకు మేము నమస్కరించాం. నువ్వేం చేస్తావు చేసుకో. ఆడి కళ్ళు తిరిగిపోయినాయి. ఏంట్రా వీళ్ళ తాలూకు ధైర్యం, ఎవరిని చూసిరా వీళ్ళ ధైర్యం, ఇంత ధైర్యం వచ్చేసింది, ఇంత భయం లేకుండా మాట్లాడుతున్నారు ఏంట్రా, అసలు అగ్గికి జడవరా, రే 7 రెట్టింపు చేయండి రా మంటల్ని అని అంటే రెట్టింపు చేశారు. మొత్తం వీళ్ళు ముగ్గురిని పడేసినటువంటి మనుషులు కాలిపోయారు, కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం క్షేమంగా ఉన్నారు లోపలికి వెళ్ళి. వాళ్ళ ముగ్గురితో పాటు మరొక ఆయన తిరుగుతూ ఉన్నాడు.
అబ్బాయి రాజశేఖర్ మతిపోతున్న రాజుగారికి, ఏంట్రా మీరు వేసింది ఎంతమంది రా? ముగ్గురిని వేసాం. మరి నలుగురు ఉన్నారేంట్రా అని అంటే, ఏమో అయ్యగారు ఏమో. అబ్బబ్బబ్బబ్బా, మొత్తం కళ్ళు తెరవబడుతున్నాయి, మతిపోతుంది, చెమటలెక్కిపోతున్నాడు. ఏయ్ షడ్రకు, మేషకు, అబెద్దనుకో, రండి బయటికి రండారా బాబు, బయటికి రండి. వచ్చేసారు, దర్జాగా వచ్చారు అంతే. వీళ్ళ దేవుడు గొప్పోడు రా. ఒకసారి మొత్తం అంతా పరిశీలించారు టాప్ టు బాటం. ఒక తల వెంట్రుకైనా సరే కాళ్ళ, బట్టల వాసన రాలే, ఆ యొక్క బాడీ ఏం రాలే, నిశ్చింతంగా ఉన్నారు అంతే, దర్జాగా సంతోషంగా ఉన్నారు, ఫ్రెష్గా ఏసీ రూమ్ నుంచి వచ్చినట్టు ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఆ దేవుని సత్తా అంటే, అది వారి దేవుడి యొక్క సామర్థ్యం అంటే. అట్టి విధంగా ఉండాలి మనం. నిరీక్షణ కలిగి ఉన్నాం. మనం ఎక్కడున్నాం, ఎవరితో ఉన్నాం, ఏమై ఉన్నాం, దేవుడు ఏం మాట ఇచ్చాడు, ఆ మాట మనం పట్టుకున్నట్లయితే మనకి ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది అంతే. దావీదు, వాడు చూస్తే ఏనుగులాగా ఉన్నాడు గొలియాతగాడు, నువ్వు చూస్తే ఎలక పిల్లలాగా ఉన్నాయన ఆయన, ఆడు ఒక్క అడుగేస్తే నువ్వు కుయ్యకు వెళ్ళిపోతావు అని అంటే, ఆడు ఏనుగులాగా ఉంటేంటి, పర్వతంలాగా ఉంటేంటి, కొండతో ఉండేటి, నాకు అనవసరం. నా దేవుడు వాడికంటే 1,000,000 రెట్లు బెటర్గా ఉన్నాడు నా పక్షాన. వాడు ఏదో పట్టుకుని వస్తున్నాడు, ఆడు బల్లెలు సోలాలు రకరకాల అన్నీ పట్టుకుని వస్తున్నాడు. నాకు మీరు వేసారే లొడలోడ బొడబొడకున్నాయి, అసలు నడవలేని పరిస్థితి. ఇది దాన్ని తీసేసండి ఇవన్నీ. నేను నా దేవుని పేరు మీద నేను వెళ్తున్నాను, యెహోవా నామంలో నేను యుద్ధం చేయడానికి వెళ్తున్నా. నీ మెడక మీద తలక తీసేసి ఇప్పుడే నీ కత్తితోనే నిన్నే నరుకుతా అని చెప్పి సవాలు చేసుకుని వెళ్ళాడు. అది అలాగుండాలి క్రైస్తవుడు అంటే. ఈ భూమి మీద పరలోకం నీతోనే ఉంది, నీ మీదే ఉంది, నీ చుట్టూ ఉంది. దేనికి జడవాసన పనే లేదు, ఎవరికి తల వంచే పనే లేదు. అలాగని చెప్పేసి ఎవరెవరు లోకస్తులు అంటే వాళ్ళు తెలియనటువంటి చిన్న పసిప్రాయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రేమతోనే మనం ఆదరించాలి, ప్రేమతోనే మనం మాట్లాడాలి, ప్రేమతోనే మనం చెబుతూ ఉండాలి, దేవుని ప్రేమ చూపిస్తూ వారిని ఆకర్షిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలను కాక. వారికి తెలియదు. ఒకప్పుడు కూడా మనం కూడా పసిప్రాయం పసిపిల్లలుగా ఉండేవాళ్ళవి, పశుప్రాయంతో ఉండేటువంటి వాళ్ళవి. ఇప్పుడు ఆ రెండు కలిపి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి తత్వం ఏంటో, మనసు ఏంటో, పద్ధతి ఏంటో, పరిస్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలను కాక. హల్లెలూయా. కాబట్టి ఈ పరిస్థితి తెలియపోవటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దేవుని స్తోత్రం కలను కాక. అందుకని వాక్యాన్ని ఎప్పుడు కూడా వింటూ ఉండాలి. ఎక్కడెక్కడికో పరిగెట్ట అవసరం లే, ఏదేదో చేయనవసరం లేదు. కానీ ఎక్కడైతే వాక్యం పంచబడుతుందో, ఎక్కడైతే వాక్యం విస్తరింపబడుతుందో, ఎక్కడైతే వాక్యం వెదజల్లబడుతుందో, ఎక్కడైతే వాక్యం ద్వారా కట్టబడుతున్నారు అక్కడ పరిగెత్తండి, దూరమైన పర్వాలే. వాక్యం లేకుండా పెట్ట కథలు, చెట్టు కథలు, కట్టు కథలు పెట్టేవాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. అది అపవాదిగాడు చూటది. వాళ్ళు బయటికి మంచిగా చేసుకుంటారు. ఏది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు లాగా వాళ్ళు గౌన్లు వేసేసుకుంటారు, రకరకాల సిలువలు వేసేసుకుంటారు, పైన రకరకాల అన్నీ. అవుట్డోర్ అంతా కూడా సూపర్, ఇండోర్ అంతా కూడా నిల్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి చివరి దినాల్లో వాక్యం లేకపోతే మనం హరించి వేస్తాడు మనల్ని. వాక్యం అనేటువంటి ఖడ్గం మన దగ్గర ఉండాలి, వింటూ ఉండాలి. అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసంభవం. విశ్వాసం దేని వల్ల వస్తుంది? వినడం వల్ల. దేన్ని వినడం వల్ల? దేవుని వాక్యం వినడం వల్ల. ఏ వాక్యం? జీవంతో కూడుకున్నటువంటి వాక్యం. ఆ వాక్యం ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడకుండా సొంతంగా నీవుగా రాసేసుకొని, కాపీలు తీసేసుకొని, టిక్కులు పెట్టేసుకొని ఇలా స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్తున్నట్టు చెప్తానే అది కాదది. ఆ సంఘం వర్ధిల్లదు, ఆ సంఘ సేవకుడు కూడా వర్ధిల్లడు, ఆ స్థలం కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ రాదు. ఎందుకంటే మన జ్ఞానం, మన ఉద్దేశాలు, మన ఆలోచనలతో మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి అపవాదిగాడికి బాకీ అంటే ఖాతా కొట్ట అయిపోద్ది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఏదేమైనప్పుడు కూడా వాక్యం 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 వాక్యాన్ని బాగా చదవండి. ఒక దైవజనుడు అంటాడంట, ప్రతిరోజు కూడా వాక్యం చదివినటువంటి వాడికి ఏ లోటు ఉండదంట, ఏ లోటు ఉండదంట, ఏ ఇబ్బంది రాదంట. హల్లెలూయా. అందుకని మత్తయి సువార్త 8:17లో ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టాను, రోగులను స్వస్థపరిచాను ఆయన మాట. అందుకని అదే మాట మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దేవుని రాజ్య వారసులం కాబట్టి, దేవుని రాజ్య సువార్తలం కాబట్టి, దేవుని రాజ్యపు వెలుగులం కాబట్టి ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం కూడా అట్టివారమై ఉన్నాము ఈ లోకంలో. ఎవరిచ్చారు అది? మన సుప్రీంకోర్టు,
మన ప్రధానమంత్రి, మన గవర్నర్, మన రాష్ట్రపతి, అక్కడి నుంచి వచ్చింది ఆర్డర్. ఆ ఆర్డర్ని ఎవ్వడు కూడా తీసివేయలేడు. కనుక క్రైస్తవుడా, దైవజనుడా, సువార్థికుడా, అపోస్తుడా, ఎవరమైనా సరే, ఓ ప్రవక్త, దేవుని రాజ్యం నీతోనే ఉంది, నీలోనే ఉంది. పై వాటికే నువ్వు అర్హుడు కానీ కింద వాటికి అర్హత లేదు. మనం ఏదంటే జరగాల్సిందే. మీకు అసాధ్యమైనవంటే ఏమీ లేదని చేసి 17:21 మత్తయి సువార్తలో సెలవిచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆ ధీమా, ఆ ఔదార్యం, ఆ ధైర్యం, ఆ శక్తి, ఆ బలం, ఆ విశ్వాసంతో మనం ముందుకు సాగిపోదాం కాక. ఈ మాటలైన విత్తనాలు మన హృదయం నేల మీద నాటించే సాయన నీరుపసి పాడిగట్టి ఫలింపు చేయరుగాక ఏస్తున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, మొట్టమొదటి బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడ్ ఎస్పీజీ చర్చ్, తమిళ చర్చ్లో నేను ఉంటాను. 10 నుంచి 1 గంట లేక 2 వరకు ఉంటాను. అదేవిధంగా రెండో బుధవారం భీమవరం, దుర్గాపురం, బీవీ రాస్ మార్గ్, విష్ణు కాలేజ్ రోడ్, క్రీస్తు లూథరన్ చర్చ్, కొవ్వాడ పొంత. హల్లెలూయా. ఈ అడ్రస్ మీరు నోట్ చేసుకోండి. మరి మూడో వారం నేను అన్నది ఇక్కడ ఒంగోలులో నాకు మీటింగ్స్ ఉన్నాయి. 23, 24 ప్రార్థనలో మీరు పెట్టుకోండి. అది పబ్లిక్ మీటింగ్స్ అవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కమ్యూనిటీ హాల్ కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ఖచ్చితంగా దేవుడు చాలా పెద్ద విస్తీర్ణం ఇస్తాడు, చాలా పెద్ద స్థలం ఇస్తాడు. అనేక మంది రావాలి. పరిశుద్ధాత్మ దేవుడే శకన మేఘం మీద ఏలవేసి తీసుకొస్తాడు. ఎందుకంటే మనకు దూతలను అసిస్టెంట్కి ఇచ్చాడు కాబట్టి ఆయన మహిమార్థమే ఆయన కార్యాలు ఆయన జరిగించుకుంటాడు. కాకపోతే ఏంటంటే మనం ఒక వెపన్, ఒక సాధనం, గడ్డి కోసుకోవడానికి కొడవలు ఎలాగో, కింద గోతులు తవ్వుకోవడానికి గుణపం ఎలాగో, ఆ గుణపం లాంటి వాళ్ళు, కొడవలు లాంటి వాళ్ళు మనం. హల్లెలూయా. మంచిది. రండి ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. ఈ కుమార్తె పేరు త్రిపుర బాల సుందరి, బాల సుందరిమణి ఏదో వస్తుంది, మణి. అలా ఆయన పేరు శ్రీను, ప్రకాశం జిల్లా. వీళ్ళు మొన్న భీమవరం రావడం జరిగింది. 3-4 సంవత్సరాల నుంచి రాత్రి వాళ్ళు నిద్ర పట్టకుండా, కడుపు నిండా తిండి లేకుండా, ఒంటికి ఆరోగ్యం లేకుండా, విపరీతమైనటువంటి బగుబగు మంటలు, వెనకాల వీపు మీద, కాళ్ళల్లో, ముడుకుల్లో, అన్నిట్లో కూడా మంటలు మంటలు మంటలు. ఎక్కడికెక్కడికో తిరిగారంట. మరి సుమారు అక్కడికి ఎవరి దగ్గరికి, మాంత్రి దగ్గరికి వెళ్ళి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంట. ఎక్కడ కూడా కాలే. దేవదేవుడు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మొన్న క్లియరెన్స్ ఇచ్చాడు, క్లారిటీ ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు. ఆయనకి మహిమ కలుగును గాక. ఇది ఎవరి గురించో కాదు కానీ దేవునికే మహిమ, దేవునికే మహిమ. ఇది మనకు రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినండి వారి మాటలోనే. చేతబడి చెప్పారు 3 సంవత్సరాల నుంచి. ఇంకా తర్వాత ఏం చేసామంటే బావిలు దూకుదాం, కాలంలో పెద్ద కాలం సాగరాల్సింది మాకు దగ్గరలో కాలం. పిల్లల్ని తీసుకుని 3 పిల్లలు, నాకు 3 పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ చనిపోదాం చూసాము. కానీ చిన్న పశ్చిమల్ని వాళ్ళని ఎట్లా నిడతాము, మనమైతే దూకుతాము. ఆ పశ్చిమని చంపుకోలేము చేతులారా, మనకు మనసు గొప్పలే. మీనబడ్డట్లు అరికాళ్ళు, చేతులు మంటలని. నన్ను అయితే అసలు నిద్ర నాకుండదు, ఆయన ఉండదు. భయం భయంగా ఉంటది, మెంటలు ఉంటుంది. లేచిపోతుంది. మనం నిద్రపోకుండా కావిరి ఉండి చేసుకొస్తున్నారా తినేది కాదు. 2-3 ఇడ్లీ తింటే పట్టుబ్బరం. ఇట్లా నరకం చూసామన్నాయా. ఇంకా చనిపోదాము, ఇంకా లాభం లేదు. ఉదయం సాయంత్రం ఇడ్లీ, ఒక మధ్యాహ్నమే సంగటి జరుగుతుంది. 2 పూట్ల ఇడ్లీ. 3 సంవత్సరాల నుంచి కూడా 2 పూట్ల ఇడ్లీ. ఒళ్ళంతా ఇది ఎక్కినట్టు, ఆవిరిచ్చినట్టు, మంటలు, అన్ని విధాలుగా ఉండేది. వాంతి వచ్చినట్టు, వాంతి రాదు. అబ్బబ్బా ఇబ్బంది పడ్డా, మామూలు ఇబ్బంది పడలే. తలకాయ నొప్పి కాసేపు నరకం చూసిన వాళ్ళు. మొత్తం మా మామ చెబితేనేమో ఎందుకు చేస్తారు వాళ్ళు, నమ్మట్లే వాళ్ళు మా మాట. ఎవరు చేస్తారు, ఎవరికైనా చేతపడి చేయను, గాలి లేదు అని అంటుండే. వాళ్ళ మాట పట్టించుకోకుండా వాళ్ళని అక్కడ వదిలేసి 3 లక్షలు అయిపోయినాయి. 3 లక్షలు మొత్తం 2 లక్షలు మేము సంపాదించుకున్నాం. 1 లక్ష అప్పు, 3 లక్షలు అప్పుకి ఇవ్వకుండా మా ఇల్లు కట్టుకున్నాం. అప్పుకి మొత్తం వాళ్ళ పెట్టిన 3 లక్షలు అయిపోయినాయి. ఇంకా లాభం లేదు, ఎప్పుడు చూద్దాము, లాగానే వెళ్ళాలా తప్పదు చెప్పేసి వచ్చేవాళ్ళయా. ఎస్ఎస్ఆర్ దగ్గర వెళ్దాము, ప్రయోజనం ఉండొచ్చు. దేవుడు ఇప్పటికైనా ఏమన్నా బతికించే అవకాశం ఉంది. ఇన్నాళ్ళు మనం చర్చికి వెళ్ళాము, దేవుడు ఏదో విధంగా బతికిస్తుంది. ఇంత నమ్మకం వెళ్తున్నప్పుడు మనల్ని దేవుడు అన్యాయం చేయడం చెప్పేసి వచ్చాము. మీ ద్వారా మాకు పని ఉందన్నయ్యా. దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చాడు. హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, విడుదల ఇచ్చాడు. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. రండి
ప్రియులారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, జీవగల దేవ, స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. ఎవరెవరు ఏ ఇబ్బందులతో ఉన్నారో, ఏ సమస్యలతో ఉన్నారో, ఏ బాధలతో ఉన్నారో తండ్రి ప్రభా, అన్నింటినీ ఎరిగిన దేవుడు నాయన. శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా, మానసికంగా నలిగిపోతూ, కొట్టుమిట్టాడుతూ, చావు బ్రతుకుల మధ్య రకరకాల వేదనలు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అపోది కుయ్యత్తులు, కుతంత్రాలు, పన్నాగాలు, ప్రణాళికలు అన్నింటిలోంచి విడుదల కలుగును గాక. ఇప్పుడే నీ వెలుగు, ప్రసన్నత వారి మీద ప్రకాశించును గాక. ఇప్పుడే నీ పరలోకపు అగ్ని ఇప్పుడే వారి మీదకి, వారిలోనికి దిగి వచ్చును గాక. వారిని రకరకాల చిచ్చులతో బాధపడుతున్న ఆ చిచ్చులన్నీ కూడా, ఆ వలలన్నీ కూడా తెంపివేయబడును గాక. అగ్ని చేత కాల్చివేయబడును గాక. తండ్రి, వారు పట్టుకున్నటువంటి ఆ జల తైలాలు రెండు కూడా, ఆ నీళ్లు, ఆ తైలం, ఈ నీటిల మీద తండ్రి ప్రభా, అవి పరలోకపు ఔషధ జలాలు, తైలాలుగా మారిపోవును గాక. యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన బలంతో నిండిపోవును గాక. యేసుక్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి రక్తంతో నిండిపోవును గాక. అగ్ని చేత నిండిపోవును గాక. అది ఎక్కడ అప్లై చేసినా, ఎవరికి ఇచ్చినా, ఎవరు సేవించినా, ఎక్కడ ప్రోక్షించినా అది యేసుక్రీస్తు నామములో గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించును గాక. గొప్ప విడుదల కలిగించును గాక. వారి శాంతి సమాధానం వారు పొందుకుందరు గాక. వారి శరీరాల ఆరోగ్యాలకి గొప్ప దీవెనకరంగా మార్చబడును గాక. తండ్రి, నీకు లెక్కకు మించిన స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇగో నా తండ్రి ప్రభా, మరి పాస్టమ్మ గారు నా తండ్రి ప్రభా నిన్ను ప్రేమించి, సువార్తను ప్రేమించి, నీ ప్రజలందరికీ నా తండ్రి ప్రభా అందించడానికి, సువార్తమానానికి తండ్రి ప్రభా గుప్పెళ్ళు ఇప్పినటువంటి విధానాన్ని బట్టి ఆమెకు నా తండ్రి ప్రభా, ఆమెకి, ఆమె కుటుంబానికి, ఆమె శరీర ప్రాణాత్మలకి శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా తండ్రి ప్రభా అభివృద్ధి పరచబడుగాక, ఆశీర్వదింపడుదురుగాక, తృప్తిపరచబడుదురుగాక, దీవించబడుదురుగాక. అనేక మందికి ఇచ్చి చేతులుగానే తండ్రి ప్రభా చేతులు ఆశీర్వదింపడుగాక. యేసు నామములో తండ్రి ప్రభా దేవానికి వందనాలు చెల్లిస్తాం. పై దేశంలో ఉన్నటువంటి ఆ పిల్లలిద్దరినీ తండ్రి, ఆ బాబుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తన హృదయంలో ఏ భారం అయితే ఉందో తండ్రి ప్రభా, భారాన్ని అంతటి కూడా తొలగించండి. వారి యొక్క సంఘాన్ని అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి, దీవించండి. 30 దింతలు 60 దింతలు 60 దింతలు 100 దింతలుగా ఫలింపు చేయండి ప్రభా. మరొకసారి నా తండ్రి, పిల్లలందరినీ కూడా నాయన మీ చేతులకు అప్పచెప్పుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ, యేసయ్య పుణ్యనామను బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధ అంతర్యాగ దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలు, ఇరువారికి, పొరుగు వారికి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఆయన ప్రజలందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆశీర్వాదాల చేత, దీవెన చేత నింపబడుదురుగాక. అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.